హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 322కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను వచ్చేసరికి ఓటర్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా, లేకపోతే మనం కొత్తగా ఓటర్ ఐడిని ఎలా అప్లై చేయాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే లింక్ అయితే వదిలేస్తాను. సో అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు ఓటర్ ఐడిలో ఎలా అప్లై చేయాలి, అలాగే మనకి ఓటర్ లిస్ట్లో మన నేమ్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఓట్ అనేది మన హక్కు. సో అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. మనం దుర్వినియోగపరచకుండా చూసుకోవాలంటే ఎప్పుడు మన ఓటర్ లిస్ట్లో మన పేరు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీరు చూడండి. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా చేస్తారో లేకపోతే ఫేస్బుక్ ద్వారా చేస్తారో షేర్ చేయండి. చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యేలా చూస్తే సో మన ఓటు హక్కుని వినియోగించుకుంటూ కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మనం ఆ హక్కుని వినియోగించుకునేలా చేసిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వియూ నుంచి వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీస్ని వచ్చేసరికి ఈ రోజు అయితే ఇండియాలో లాంచ్ చేసిందనమాట. వీళ్ళు వచ్చేసరికి 43 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు ఆండ్రాయిడ్ టీవీస్ని వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇది అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీస్. సో ఇవి మనకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8తో అయితే రన్ అవుతుంది, అంటే ఆండ్రాయిడ్ ఓరియోతో అయితే ఇవి అయితే వస్తాయి. ఇందులో వచ్చేసరికి మనకి ప్లే సర్వీస్ ఏవైతే మనకి గూగుల్ సర్వీసెస్ ఉంటాయో సో అన్ని సర్వీసెస్ అయితే ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో మనకి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైజెస్ని బట్టి చూసుకుంటే వీళ్ళు నిన్న కాక మొన్నే మనకి శాంసంగ్ అయితే సూపర్ 6 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. సో వాళ్ళు కొంచెం మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. సో వాటికి ధీటుగా అయితే వీళ్ళు ఇక్కడ ప్రైజులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో మనకి 43 ఇంచెస్ కనుక చూసుకుంటే ఇవన్నీ మనకి 4K టీవీలే. ఇందులో మనకి 43 ఇంచెస్ కనుక చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 30,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 31,000 పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి మనకి 50 ఇంచెస్ దీని ప్రైస్ వచ్చేసరికి 37,000 పెట్టారు. మరొకటి వచ్చేసరికి 55 ఇంచెస్ దీని ప్రైస్ వచ్చేసరికి 42,000 రూపాయలు పెట్టారు. ఇక ఫైనల్గా చూసుకుంటే మనకి 65 ఇంచెస్ దీని ప్రైస్ వచ్చేసరికి 65,000 రూపాయలు పెట్టారు. సో ఈ విధంగా వీళ్ళు ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ టీవీస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ రోజు ఎవరైతే కొంటారో వీళ్ళకి వచ్చేసరికి 1,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇందులో లభిస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి ఒప్పో రెనో బ్రాండ్లో వచ్చేసరికి 10x ఆప్టికల్ జూమ్ ఉన్న మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పి ఆల్రెడీ మనం టెక్ న్యూస్లో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి వీళ్ళు కొన్ని పిక్చర్స్ని అయితే రివీల్ చేశారు. అంటే ఆ మొబైల్తో తీసిన పిక్చర్స్ అనమాట. ఇందులో ఒకటి చూసుకుంటే మనకి నైట్ కండిషన్లోను, ఇంకోటిసరికి డైనమిక్ రేంజ్, మరొకటి వచ్చేసరికి మనకి ఏదైతే లాస్లెస్ జూమ్ అని వీళ్ళంటే పిలుస్తున్నారో సో ఈ జూమ్తోను ఈ 3 ఫొటోస్ని అయితే వీళ్ళైతే రివీల్ చేశారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ మనకి DSLRతో తీసినట్టే అనిపిస్తున్నాయి. బట్ ఒకసారికి ఇలా ఉండగా మనకి హువావే కూడా మనకి హువావే P30 ప్రోలో మనకి లాస్లెస్ జూమ్ 10x ఆప్టికల్ జూమ్ అయితే తీసుకొస్తుందని చెప్పి ఇవి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు కూడా ఇక్కడ వచ్చేసరికి ఒక పిక్చర్ని అయితే తీసుకొచ్చారనమాట. ఈ పిక్చర్లో కనుక చూసుకుంటే నార్మల్ షాట్, క్లోజ్ షాట్, అలాగే సూపర్ క్లోజ్ షాట్ అని చెప్పేసి వీళ్ళైతే ఈ పిక్చర్స్ని అయితే తీసుకొచ్చారు. ఇంతే కాకుండా వీళ్ళు వెబో అకౌంట్లో వచ్చేసరికి ఒక టీజర్ను కూడా రిలీజ్ చేశారనమాట క్లోజ్ షాట్ గురించి. సో ఈ విధంగా వీళ్ళిద్దరైతే పోటీ పడుతున్నారు 10x ఆప్టికల్ జూమ్ మీద. ఈ రెండు జూమ్స్ కనుక చూసుకుంటే వీళ్ళు పెరిస్కోప్తో అయితే తీసుకురాబోతున్నారని చెప్పి ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం. రెండిట్లోనూ మనకి చూసుకుంటే పెరిస్కోప్ జూమ్నే చూడడానికి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పబ్జీ నుంచి పబ్జీ గుజరాత్లో బ్యాన్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు గుజరాత్లో రాజ్కోట్లో వచ్చేసరికి ఒక 10 మంది దగ్గరని పోలీసులు వచ్చేసరికి కస్టడీలోకి తీసుకున్నట్టుగైతే సమాచారం ఉంది. వీళ్ళు వచ్చేసరికి అరెస్ట్ చేయలేదని చెప్పి ఇక్కడ సమాచారం ఉంది. వీళ్ళ దగ్గర ఏవైతే మొబైల్స్ ఉంటాయి ఈ మొబైల్స్ని అయితే వీళ్ళు సీల్ చేశారంట. వాళ్ళు పబ్జీ ఆడుతున్నట్టుగా వీళ్ళు గ్రహించి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే 10 మంది దగ్గర నుంచి 10 మొబైల్స్ని అయితే సీజ్ చేసినట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7 ప్రో అలాగే రెడ్మీ నోట్ 7 నిన్న సేల్లోకి వచ్చి వెళ్ళిపోయినాయి, మనకి చెక్కలేదు కదా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీటి సెకండ్ సేల్ వచ్చేసరికి 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ సెకండ్ సేల్ అయితే తీసుకొస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే మనకి రెడ్మీ నోట్ 7లో కనుక చూసుకుంటే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో కనుక చూసుకుంటే వీళ్ళు ఏదైతే నైట్ మోడ్ ఉందో సో నైట్ మోడ్ వచ్చేసరికి ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి 10.2.7.0 ఈ అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు నైట్ మోడ్ అయితే ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి శాంసంగ్ A50కి వచ్చేసరికి ఈ రోజు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో కనుక చూసుకుంటే వీళ్ళు ఏదైతే కెమెరా ఉందో కెమెరాలో కొన్ని ఇంప్రూవ్మెంట్లు అయితే చేశారు. అలాగే ఆప్టిమైజేషన్కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. నా దగ్గర A50 ఉంది. A50ని చూసుకున్నాను, నా దగ్గర మొబైల్లో అయితే అప్డేట్ అయితే వచ్చింది. నేను అప్డేట్ అయితే చేశాను. బట్ ఒకసారి ఇంకా కెమెరా ఇవన్నీ అయితే చెక్ చేయలేదు. సో చెక్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూలో వాటి గురించి అయితే చెప్తాను. అలాగే శాంసంగ్ వచ్చేసరికి ఒక ఫుల్ స్క్రీన్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా, అంటే వాళ్ళ ఏం వచ్చేసరికి అదే అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. దీంట్లో వచ్చేసరికి మనకు పంచ్ హోల్ ఉండదు, అలాగే పాపప్ కెమెరా ఉండదు, ఇంకా తర్వాత నాచ్ ఉండదు. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అదే వీళ్ళ ఏం కింద అయితే చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు ఇన్ డిస్ప్లే కెమెరాని ఏమైనా తీసుకురాబోతున్నారా అనేది డౌట్స్ అయితే వస్తున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన గూగుల్ నుంచి గూగుల్ వచ్చేసరికి 2.3 బిలియన్ మిస్లీడింగ్ యాడ్స్ వచ్చేసరికి వీళ్ళు 2018లో రిమూవ్ చేసినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అలాగే గూగుల్ ప్లే స్టోర్ నుంచి దగ్గర 200 పైనే యాప్స్ కూడా వీళ్ళైతే రిమూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇవి వచ్చేసరికి యాడ్ వార్ చేస్తున్నాయి అంట. యాడ్ వార్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రమేయం లేకుండా బ్రౌజర్లు ఓపెన్ అవ్వడం, లేకపోతే వేరే అదర్ అప్లికేషన్స్ ఓపెన్ అవ్వడం, లేకపోతే ప్లే స్టోర్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం,
చేసుకోమంటాం, లేదా మనం మనకు ప్రమేయం లేకుండానే వేరే యాప్స్ మన దాంట్లో ఇన్స్టాల్ అవ్వడం, ఇలాంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో సో ఇలాగా ప్రోత్సహించే యాప్స్ వచ్చేసరికి దగ్గర 200 పైన యాప్స్ని అయితే రిమూవ్ చేసినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో మరిన్ని యాప్స్ని అయితే వీలైతే సెట్ చేసి తీసేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్లో నెక్స్ట్ 5 డేస్లో వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఈ అప్డేట్లో కెమెరా ఏదైతే ఉందో కెమెరాని మళ్ళీ రీడిజైన్ చేసి ఈ అప్డేట్ ద్వారా అయితే అందిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే మనకి ఫేస్బుక్లో కూడా చూసుకుంటే మనకి ఫేస్బుక్లో ఇప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చే విధంగా వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ చైన్ ఏదైతే ఉందో బ్లాక్ చైన్ టెక్నాలజీని దీన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు సొంత క్రిప్టో కరెన్సీ మీద అయితే వర్క్ చేస్తున్నారని చెప్పి అయితే సమాచారం కూడా ఉంది. అంటే ఇవన్నీ రూమర్స్ అని చెప్పాలి. బట్ వచ్చేసరికి ఈ యాప్ ఏదైతే ఉందో పేమెంట్ సెండింగ్ యాప్, సో ఇది వచ్చేసరికి కొంతమంది యూజర్స్ లో వచ్చేసరికి స్పాట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే వాట్సాప్ ద్వారా మనం పేమెంట్ చేసుకుంటున్నాం అదే విధంగా మనం ఏదైతే ఫేస్బుక్ నుంచి కూడా మనకి అవతర వ్యక్తికి అయితే మనం పేమెంట్ అయితే సెండ్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్ వచ్చేసరికి ఏదైతే మ్యూజిక్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళతో వచ్చేసరికి పార్ట్నర్షిప్ అయితే కలిసింది. మొత్తం 40 కంట్రీస్ తో అయితే ఈ పార్ట్నర్షిప్ కలిసినట్టుగా తెలుస్తుంది. మన ఇండియా వైపు నుంచి చూసుకుంటే మనకి టీ సిరీస్, జీ మ్యూజిక్, యాష్ రాజ్ ఫిలిమ్స్ వీళ్ళతో అయితే పార్ట్నర్షిప్ కలిసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి మనకి ట్విట్లు కానివ్వండి, లేకపోతే మ్యూజిక్, వీడియోస్, అలాగే వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను పోస్ట్ అయ్యి వస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా అయితే వీళ్ళైతే పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి, నోకియా 9 ఇది ప్యాంటా కెమెరాస్ ఉన్న మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి యూఎస్లోను, యూరోప్లోను అయితే అవైలబుల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు కొంతమంది యూజర్స్ వచ్చేసరికి ఇదైతే కంప్లైంట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఇందులో ఏవైతే 5 కెమెరాలు ఉన్నాయి వచ్చేసరికి క్రాష్ అవుతున్నాయని చెప్పేసి వీళ్ళైతే కంప్లైంట్ చేస్తున్నారు. ఈ 5 కెమెరాలు వచ్చేసరికి ఒకేసారి అయితే పనిచేస్తాయి అనమాట. సో మామూలుగా మనం 3 కెమెరాలు ఉన్నా 4 కెమెరాలు ఉన్నాయి వచ్చేసరికి ఏమవుతాయంటే ఒక కెమెరా పనితనం అయితే ఉంటుంది. సో మనం వైడ్ యాంగిల్లో ఫోటో తీయాలంటే ఒక కెమెరా, అదే మనం జూమ్లో తీయాలి అనుకుంటే మాత్రం అక్కడ టెలిఫోటో లెన్స్, అలాగే మనకి ప్రైమరీ లెన్స్, ఈ విధంగా ఈ వేటి విభాగాల్లో అవి అయితే వర్క్ చేస్తుంటాయి కదా. ఈ ప్యాంటా లెన్స్ ఉన్నాయి ఏవైతే ఈ కెమెరా ఉంది ఇది వచ్చేసరికి మనకి 5 కెమెరాలు ఒకేసారి అయితే షూట్ చేసి మంచి విజువల్ని అయితే మనకి అందిస్తాయి. సో ఇవి వచ్చేసరికి ఇప్పుడు క్రాష్ అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా మనకి సరిగా పనిచేయట్లేదు, ఇందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అయితే వీళ్ళైతే చెప్పారు. ఇప్పుడు నోకియా వచ్చేసరికి ఇది రానున్న రోజుల్లో వీటిని ఫిక్స్ చేస్తామని చెప్పి నోకియా అయితే చెప్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ ఇప్పుడు పిక్సెల్ సిరీస్ అన్నిటికీ వచ్చేసరికి వీళ్ళు సైడ్ లోడర్ ద్వారా ఓటీఏ ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఎవరైనా పిక్సెల్ సిరీస్ వాడుతుంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఆండ్రాయిడ్ క్యూని అయితే వాడొచ్చు అనమాట. ఇందులో వచ్చేసరికి పోర్ట్రైట్కి వచ్చేసరికి కనుక బ్లర్ ఎఫెక్ట్ని వచ్చేసరికి మరింత ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే వీళ్ళు ఒక ఇమేజ్ ద్వారా అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ డాగ్ హెయిర్ అయితే ఉందో హెయిర్ మనకి బ్లర్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ మాత్రమే బ్లర్ అయినట్టుకైతే ఒక డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ని అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు. సో మనకి చూడాలి రానున్న మనకు కూడా అప్డేట్లు వస్తే అందులో ఈ ఫీచర్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Asus నుంచి, Asus Zenfone Max Pro M2 ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గర మ్యాక్స్ ప్రో M2 ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చి ఉంటుంది. అలాగే Asus వచ్చేసరికి ఒక 2 కొత్త మొబైల్స్ని ఈరోజు బ్రెజిల్లో అయితే లాంచ్ చేసింది. సో ఈ 2 మొబైల్స్ చూసుకుంటే మనకి Asus Zenfone Max Short, ఇంకోటి Asus Zenfone Plus M2 అనమాట. సో వీళ్ళ పేర్లు ఏంటో కన్ఫ్యూజన్ ఉంటాయి, డిజైన్స్ కూడా కన్ఫ్యూజన్ ఉంటాయి, చూడడానికి అయితే అన్ని ఒకేలా ఉంటాయి. కాకపోతే ఇందులో ఏవైతే ఈ 2 మొబైల్స్ ఉన్నాయి, ఈ 2 మొబైల్స్ ప్రైజెస్ వచ్చేసరికి అక్కడ బేభత్సమైన ప్రైజెస్ అయితే పెట్టింది. ఒకసారి మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే మనకి Asus Zenfone Max Short కనుక చూసుకున్నట్టయితే దీని డిస్ప్లే వచ్చేసరికి 6.26 ఇంచెస్ ఉంటుంది, 19:9 ఎక్స్పెక్ట్ శాతం మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 32+64 ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 3GB 4GBలో లభిస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ వాడినట్టుగా అయితే తెలుస్తుంది. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 12 మెగాపిక్సెల్, ఇంకోటిసారి 5 మెగాపిక్సెల్, మరొకసారి 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇక మ్యాక్స్ ప్లస్ M2 కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ ఒకసారికి ఇందులో మనకి ఏదైతే రేర్ కెమెరా ఉందో రేర్ కెమెరాలో వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండదు, 12+5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక వీటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్రెజిల్లో ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే షార్ట్ ఉందో మనకి ట్రిపుల్ కెమెరా ఉన్నది దాని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 3GB 32GB వేరియంట్ వచ్చేసరికి 25,800 రూపాయలు పెట్టారు. ఇక 4GB 64GB వేరియంట్ వచ్చేసరికి 29,600 రూపాయలు పెట్టారు. ప్లస్ M2 కనుక చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 24,800 రూపాయలు పెట్టారు. సో ప్రైజెస్ చూస్తే మహాదారుణం అంటే దారుణంగా పెట్టారు వీళ్ళు ప్రైజెస్ వచ్చేసరికి. సో ఈ మొబైల్స్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం బిలో 10,000లోనే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి హువావే నుంచి, హువావే నోవా 4 ఈ మొబైల్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వీళ్ళైతే లాంచ్ చేశారు. అప్పుడు వచ్చేసరికి 8GB 128GB వేరియంట్ లాంచ్ చేశారు.
సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఇందులో 6GB 128GB అయితే లాంచ్ చేశారు. దీంతో పాటు వచ్చేసరికి వీళ్ళు నోవా 4E ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.15 ఇంచెస్ 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4GB 6GB లో లభిస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 24 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 8 మెగాపిక్సెల్, మరోసారి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3340 mAh బ్యాటరీ అనేది ఉండబోతుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 4GB 128GB వేరియంట్ కనుక చూసుకుంటే 21,000 చైనా ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చెప్తున్నారు. 21,000 అయితే పెట్టారు. ఇక మనకి 6GB 128GB వేరియంట్ కనుక చూసుకుంటే చైనా ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 24,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువైందని చెప్పాలి. వీళ్ళు 18,000 లోపే తీసుకురావాలి ట్రిపుల్ కెమెరా కాబట్టి, లేకపోతే అంత ప్రైస్ కూడా అవసరం లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి గూగుల్ నుంచి గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసరికి ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే స్పాట్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ వచ్చేసరికి రానున్న రోజుల్లో గ్లోబల్ గా అన్ని మ్యాప్స్లో వచ్చేసరికి వీళ్ళు రోల్ అవుట్ చేస్తామని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇందులో మనకి ఏదైతే నావిగేషన్ మోడ్ ఉంటుందో ఇక్కడ వచ్చేసరికి ఈ 2 ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి క్రాష్ అని ఉంది, అంటే మనకి యాక్సిడెంట్ ఏమైనా జరిగితే మనం అక్కడ నుంచి ఇమీడియట్ గా అయితే వాళ్ళకి పంపించవచ్చు అనమాట. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఈ స్పాట్ లో అని చెప్పేసి. సో ఈ బటన్ మనం క్లిక్ చేయగానే వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి ఇంకోటి మనకి స్పీడ్ ట్రాప్ అని ఉంది. స్పీడ్ ట్రాప్ అంటే మనం వెళ్ళే స్పీడ్ వచ్చేసరికి ట్రాప్ చేస్తూ ఉంటాయి అనమాట ఒక ఏరియాలో వచ్చేసరికి. సో వాటిని అయితే మనం అక్కడికక్కడ ఎమర్జెన్సీగా పంపించడానికి అయితే వీళ్ళు ఈ 2 ఫీచర్స్ ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో అక్కడ నుంచి ఎక్కువ మెసేజ్ వెళ్తున్నప్పుడు దాని యాక్సిడెంట్ స్పాట్కి అయితే వీళ్ళు గుర్తించి అక్కడ జాగ్రత్తగా ఉండే రకంగా వీళ్ళైతే నోటిఫికేషన్ పంపించే విధంగా అయితే ఈ ఫీచరు రానున్న రోజుల్లో అయితే ఉపయోగపడుతుంది. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ వచ్చేసరికి ఓన్లీ గూగుల్ మాత్రమే తీసుకురాగలదు. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ 10.2 అలాగే 10.5 ఇంచెస్ ఉన్న ఐప్యాడ్స్ వచ్చేసరికి ఇయర్ తీసుకొస్తామని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనకి యాపిల్ వచ్చేసరికి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ మీద వర్క్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం కదా. సో దీనికి సంబంధించి వీళ్ళు శాంసంగ్ అయితే శాంపిల్స్ అయితే పంపించింది డిస్ప్లే ఫోల్డబుల్ డిస్ప్లేస్ ని. సో వీళ్ళు వచ్చేసరికి శాంసంగ్ అయితే పట్టించుకోలేదని అర్థమవుతుంది అనమాట. వీళ్ళు BOE టెక్నాలజీకి వచ్చేసరికి ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ మీద అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ BOE టెక్నాలజీ వచ్చేసరికి వీళ్ళు ఏం కొత్త ఏం కాదు. మ్యాక్ బుక్స్ కి అలాగే వచ్చేసరికి ఐప్యాడ్స్ కి వీళ్ళు గతంలో ఐఫోన్స్ కూడా 2007 కి ముందు అనుకుంటా ఐఫోన్స్ కూడా వీళ్ళు వచ్చేసరికి డిస్ప్లేస్ అయితే వీళ్ళు అందించారు. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకే వీళ్ళు ఫోల్డబుల్ డిస్ప్లే వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.